నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 40,000 రూపీస్ పీసీ బిల్ అన్నమాట. సో ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు అనొచ్చు, అన్న ఇంటెల్దే ఎందుకు పీసీ బిల్ చేస్తున్నాం అనేసి కూడా అనొచ్చు. సో పాయింట్ ఏంటంటే గైస్, రీసెంట్గా అనుకోవచ్చు చాలా అన్నీ కూడా ఏఎండి పీసీ బిల్స్ అవుతున్నాయి. సో చాలామంది కొంచెం హట్ కావచ్చు, మళ్ళీ వన్ సైడెడ్ తీసుకుంటున్నాను కూడా అనొచ్చు. సో అందుకోసమే ఇంటెల్ i3 పీసీ బిల్ చేస్తున్న 40,000 రూపీస్ ఉంది. మీరు లోకల్గా తీసుకుంటే ప్రైజెస్ ఇంకొంచెం తక్కువ కూడా కావచ్చు అన్నమాట. ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే ఇంటెల్ i3 10100F అనమాట, 10th జనరేషన్ ప్రాసెసర్. ప్రైస్ చూసుకుంటే అమెజాన్లో 10,940 రూపీస్ ఉంది. లోకల్ మార్కెట్లో మీకు 8,000 నుంచి 10,000 మధ్యలో వస్తుంది అన్నమాట. సో స్పెక్స్ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఇది 2020లో రిలీజ్ అయిందనమాట. 14nm ఆర్కిటెక్చర్ మీద ఉంది, 4 కోర్ 8 థ్రెడ్స్ వస్తుంది, 3.6 GHz బేస్ అనమాట. టర్బో బూస్ట్ చేస్తే 4.3 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ అనమాట. దీనిలో ఒక డ్రాబ్యాక్, ఎఫ్ సిరీస్ డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో ఏం రాదు, మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్ ర్యామ్ టైప్ చూసుకుంటే DDR4 266 ర్యామ్ కంపాటబుల్ అనమాట. సో ఇది ప్రాసెసర్ సంబంధించిన స్పెక్స్ అనమాట. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుంటే MSI H410M Pro VH మదర్ బోర్డ్ దీనిలో చూపిస్తున్నా. చాలా బడ్జెట్ మదర్ బోర్డ్ అన్నమాట. VRMs ఏవైతున్నాయో చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీకు సిస్టమ్ ఫ్యాన్ ఉంది అండ్ CPU ఫ్యాన్స్ హెడర్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ పైన కనెక్షన్ చూసుకోవచ్చు. 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ M.2 పెట్టుకోవచ్చు మీరు, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఉందన్నమాట. సో అండ్ ఇక్కడ ఇంకో M.2 కూడా ఉంది కనెక్షన్, అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ అండ్ మదర్ బోర్డు బ్యాక్ సైడ్ ఏం వస్తుందంటే ఏం లేదు, ఒక VGA పోర్ట్ వస్తుంది, HDMI పోర్ట్, 2 USB 3.0 పోర్ట్స్, ఒక PS2 కనెక్టర్, 4 USB 3.0 పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్స్ అండ్ ఆడియో జాక్ పోర్ట్స్ వస్తున్నాయి. సో బేసిక్ అనమాట, అంత అడ్వాంటేజ్ ఏం లేదు, బడ్జెట్ ఫ్రెండ్లీ మదర్ బోర్డ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్, ఇక్కడ హైపర్ఎక్స్ ఫ్యూరీ 4GB ర్యామ్ తీసుకుంటే 266 మెగాహెర్ట్జ్ మీద. అన్న 266 ఎంత తీసుకున్నాం అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో 266 ర్యామ్ అనేసి మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ర్యామ్ కూడా అదే తీసుకుంటున్నాను, 266 ర్యామ్ తీసుకుంటున్నా. సో ప్రైస్ చూసుకున్న మాత్రం 2,500 రూపీస్ ఉంది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో వచ్చేసరికి అయితేనేమో ఈ ప్రైస్ మీకు 1,800 నుంచి 2,000 మధ్యలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ది చెప్పలే ప్రైస్, మదర్ బోర్డ్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసరికి 5,790 ఉంది. ఆఫ్లైన్లో ఇది 4,500 నుంచి 5,000 మధ్యలో ఉందన్నమాట. సో యాక్చువల్లీ ర్యామ్ కూడా 2 తీసుకోవాలి, ఒక్కొక్కటి తీసుకోకండి. సో ఓవరాల్గా 5,000 అవుతుంది ర్యామ్కి. నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ చూసుకుంటే నేను క్రూషల్ BX 500 240GB SSD తీసుకుంటే 3D NAND టెక్నాలజీ యూజ్ చేసారు కాబట్టి దీంట్లో. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 2,661 రూపీస్ ఉంది. ఆఫ్లైన్లో చూసుకుంటే 2,200 నుంచి 2,300 రూపీస్ ఉందన్నమాట ఆఫ్లైన్ ప్రైస్. SSD పర్వాలేదు, సరిపోతే బేసిక్ ఓఎస్కి మెయిన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటే అవి యూజ్ చేసుకోవడానికి, అండ్ ఇంపార్టెంట్ ఏమంటే గేమ్స్ ఉంటాయి కదా, ఒకటి రెండు దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట 240GBకి. స్టోరేజ్ అన్నమాట, హార్డ్ డిస్క్ ఇది సెకండరీ స్టోరేజ్ అన్నమాట. హార్డ్ డిస్క్ ఎందుకు రికమెండ్ చేస్తున్నాం అన్న అంటే అన్ని గేమ్స్ అయితే SSDలో అయితే ఇన్స్టాల్ చేయలేం కదా, సో దీంట్లో బ్యాకప్ అని ఉంటాయి, కొన్ని మూవీస్ ఇంకేమైనా ఉంటాయి, ఇట్లా హార్డ్ డిస్క్లో పెట్టేసుకోండి అనేసి అయితే అంటాను. సో ఆఫ్లైన్ ప్రైస్కి ఆన్లైన్ ప్రైస్కి డిఫరెన్సెస్ ఏం లేవు. ఆఫ్లైన్లో ఇది 2,900 రూపీస్ ఉంది, ఆన్లైన్లో 3,200 రూపీస్, 200-300 రూపీసే డిఫరెన్స్ ఉందన్నమాట ప్రైస్కి. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఇక్కడ ఆసూస్ది GeForce GT 1030 2GB ర్యామ్, 2GB VRAM వేరియంట్ని తీసుకుంటున్నా. సో ఓకే అనుకోవచ్చు, కానీ ప్రైసెస్ ఇంక్రీజ్ కావడం వల్ల అట్ ప్రజెంట్ ఇది 6,000కి రావాల్సింది అరౌండ్ 9,000కి వస్తుంది. లోకల్ మార్కెట్లో చూసుకుంటే ఇది 7,000 to 8,000 మధ్యలో ఉంది. నేను గ్రాఫిక్ కార్డ్ అయితే బార్గెన్ చేయమంటాను. అండ్ 1050 రికమెండ్ చేస్తుండే, కానీ 1050 కూడా మరి దారుణంగా ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి, 16-17 వేలు వస్తుంది. సో ప్రస్తుతానికి ఇది ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ కొన్ని డీసెంట్ గేమ్స్ అయితే ఆడేస్తారు. GTA దీంట్లో ఆడొచ్చు అనమాట ఏ ప్రాబ్లం లేకుండా. అది 17 తీసుకున్నారు అనుకోండి మీరు, దారుణంగా FPS వస్తుంది. అట్ ప్రజెంట్ అయితే ప్లేయబుల్ కూడా కాదు ఆ గ్రాఫిక్ కార్డు. 17 అయితే అస్సలు తీసుకోకని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ ఫైనల్ చూసుకుంటే పవర్ సప్లై గురించి అన్నమాట. సో పవర్ సప్లై తీసుకుంటే కూలర్ మాస్టర్ 450 వాట్స్ V2 80+ బ్రాంజ్ పవర్ సప్లై అనమాట. సో ఇదే ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఇది 5 years వారంటీ వస్తుంది, అండ్ స్టిల్ నేను కూడా యూజ్ చేస్తున్నాం నా మెయిన్ సిస్టమ్కి. సో ఏ ప్రాబ్లం లేకుండా వస్తుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కలపడానికి ఒక క్యాబినెట్ కావాలి. సో క్యాబినెట్ అయితే గాయస్ నేను చాలా బేసిక్ తీసుకున్నా,
చాలా బేసిక్ అంటే బేసిక్ ఫ్రంట్ టెక్ది క్యాబినెట్. సో ఒక నిమిషం గైస్, నేను పవర్ సప్లై అయితే రేట్ చెప్పాలి. ఇక్కడ ఆన్లైన్లో అయితే 3000 రూపీస్ ఉంది, ఆఫ్లైన్లో ఇది 2700 నుంచి 3000 మధ్యలో ఉందన్నమాట. నెక్స్ట్ క్యాబినెట్కి వచ్చేసరికి అయితేనేమో ఫ్రంట్ టెక్ది ఉంది, మీరు ఏ క్యాబినెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రైస్ చూసుకుంటే 1300 రూపీస్ ఉంది, ఆఫ్లైన్ చూసుకుంటే వితౌట్ ఎస్ఎంపిఎస్ 1000 రూపీస్కి వస్తుంది అన్నమాట. సో మీరు ఏమనుకుంటారు, ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అనిపించింది అనిపిస్తే గట్రా కంపల్సరీగా వీడియో లైక్ అండ్ షేర్ అయితే చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. సో ఈ కాంపోనెంట్స్ ఏవైతున్నాయో అవన్నిటికి ప్రైజెస్ ఏవైతున్నాయో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టినా. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా ప్రైజెస్ చూసుకోవచ్చు. 2499 2 సార్లు రిపీట్ అయింది అనేసి కూడా మీరు అనొచ్చు. ఎందుకు అనేసి అంటే అది ర్యామ్ అనమాట, 4 GB. రెండు ర్యామ్ స్లాట్లు కావాలి కాబట్టి, సరే 2 ర్యామ్ కావాలి కాబట్టి 4 GB 8 GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నాం అన్నమాట. సో డ్యూయల్ ఛానల్ అంటే బెనిఫిట్. ప్రైస్ చూసుకుంటే ఆన్లైన్ ప్రైస్కి 40,376 రూపీస్ అవుతుంది. ఆఫ్లైన్లో మీరు పర్చేస్ చేస్తే ఇది అరౌండ్ 35,000 నుంచి 36-37 మధ్యలో వస్తుంది అన్నమాట. మీరేమనుకుంటారు ఈ పీసీ బిల్డ్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఇట్లా క్లారిఫై చేస్తాను. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే guys, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో వస్తుంది, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.